ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 5వ చరణము. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 5వ చరణము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ధ్యానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ధ్యానించాలి అంటే, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. ఎందుకు ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి అని మనం ఆలోచించినట్లయితే, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్యానించటం వల్ల మన హృదయంలో వాటిని ధ్యానించటం వల్ల మనకి విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయన చేసిన గొప్ప కార్యములను, ఆయన చేసిన అద్భుత కార్యములను మనం ధ్యానించటం వల్ల మన మనస్సులో విశ్వాసము బలపడుతూ ఉంటుంది, ఆయన మీద నమ్మకం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఏమి చేయాలి అంటే, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను అంటున్నాడు. మన జీవితంలో మనము కూడా ఏం చేయాలి అంటే, ఆయన ఆశ్చర్య కార్యములు అనగా ఆయన గ్రంథమును మనం ధ్యానించినప్పుడు, ఆయన వాక్యమును మనం ధ్యానించినప్పుడు, ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనం ధ్యానించినప్పుడు ఆయన మన హృదయంలో ఆయన యందు నమ్మకము కలుగుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో నమ్మకం వచ్చిందో, ఎప్పుడైతే మన హృదయము దేవుని వాక్యమందు నమ్మకం ఉంచుతుందో, మన జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తాం ఉన్న దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, దేవుడు చేసిన అద్భుత కార్యములను ధ్యానించినప్పుడు దేవుని పైన మనకి విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. అదే మొదటి కీర్తనలు అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏంటి ధ్యానించటం అంటే, దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి అంటే, దేవుని యొక్క వాక్యంను ధ్యానించటం వల్ల మనం ఎవరికి దగ్గరగా ఉంటామంటే దేవునికి దగ్గరగా ఉంటాం. దేవునికి మనకి సహవాసము పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవునితో సహవాసము చేసేటువంటి మనము ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటామంటే దేవుని లక్షణాలని కలిగి ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయంలో వేటి గురించి ధ్యానిస్తూ ఉన్నాం, మన మనస్సులో వేటి గురించి ధ్యానిస్తూ ఉన్నాం, మనకి అవసరం లేనాటి గురించి ధ్యానిస్తూ ఉన్నవేమో అవి నీ జీవితాన్ని, నా జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అవి మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క మాటలు మనం ధ్యానించినప్పుడు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించినప్పుడు ఆయన యందు మనకి విశ్వాసం వస్తుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయన వాక్యమును ధ్యానించి ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించినప్పుడు మనలో విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. విశ్వాసము ఏం చేస్తుందంటే అద్భుత కార్యాలను చేస్తూ ఉంటుంది. విశ్వాసము ఏం చేస్తుందంటే మన బ్రతుకులను మారుస్తుంది. విశ్వాసము ఏం చేస్తుందంటే మన జీవితాలని మారుస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనము వేటిని ధ్యానిస్తూ ఉన్నాం, మన మనస్సులో వేటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం ఒకసారి గమనించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము వేటిని ధ్యానించాలంటే, నీ ఆశ్చర్య కార్యములను, దేవుని యొక్క వాక్యమును, దేవుడు చేసిన గొప్ప కార్యములను, దేవుడు చేసిన అద్భుతాలని మనం ధ్యానించడం వల్ల, వాటిని మనము మన హృదయంలో భద్రము చేసుకోవడం వల్ల, వాటిని చదవడం వల్ల ఏమవుతుందంటే మనలో విశ్వాసం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. విశ్వాసము గొప్ప కార్యములు చేస్తుంది. కాబట్టి మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా, ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించేవారుగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ. అవును ప్రభా, నీ ఆశ్చర్య క్రియలను ధ్యానిస్తూ, నీ వాక్యమును ధ్యానిస్తూ, నీ విశ్వాసములో వృద్ధి చెందటానికి నీ కృప చూపించి, విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు చేయడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.